శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఈ శ్లోకాన్ని వాస్తవానికి శివుడు స్వయంగా తన భార్య పార్వతీకి వెల్లడించాడు. ప్రజలు ఎదుర్కొంటున్న అజ్ఞానం మరియు వేదనలను చూసి పార్వతి చాలా ఆందోళన చెందింది. ప్రజలు తమ ప్రపంచక పాపాలు మరియు కష్టాల్ని వదిలించుకోవడానికి ఏకైక పరిష్కారంగా విష్ణు సహస్రనామాన్ని దేవుడు బోధించినప్పుడు పార్వతి ఆందోళన చెందింది మరియు భగవంతుణ్ణి ఆ 1000 పేర్లను పఠించలేని సాధారణ వ్యక్తి గురించి ఆందోళన చెందింది. కాబట్టి ఆమె తన ఆందోళనలతో శివుణ్ణి సంప్రదించింది. అప్పుడే శివుడు పార్వతీకి రామ అనే పదం యొక్క శక్తిని వెల్లడించాడు. రామ అనే నామాన్ని 3 సార్లు ఉచ్చరించడం మొత్తం విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో సమానమని ఆయన ఆమెకు చెబుతాడు. ఈ శ్లోకం విష్ణు సహస్రనామం నుండి తీసుకోబడింది. పార్వతీదేవి ఆ శివుణ్ణి ఈ విధంగా అడిగింది: ప్రభు, ఈ ప్రపంచంలో పండితులు ఈ 1000 నామాల్ని సులభంగా మరియు త్వరగా ఎలా జపిస్తారో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. దానికి ఈశ్వరుడు ఇలా సమాధానమిచ్చాడు: రామనామాన్ని ఒక్కసారి జపించడం అంటే విష్ణువు యొక్క 1000 పేర్లను జపించినట్లే. ఇది మొత్తం విష్ణు సహస్రనామం. అందరూ ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేని వారే ఉంటారో అటువంటి వారు ఈ శ్లోకాన్ని 3 సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితం దక్కుతుందని స్వయంగా ఆ శివుడు పార్వతీదేవితో చెప్పాడు. ఇప్పుడు ఆ శ్లోకం: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం నమః శివాయ.